కటాక్షించే దేవునికి స్తోత్రములు కూడా మనం చదువుకునే వాక్యం ఆదికాండం 32 అధ్యాయం 3 నుంచి 8 వరకు. యాకోబు ఏదేము దేశం అనగా సేయీరు దేశంలో ఉన్న తన సహోదరుడైన ఏసేవు నద్దుకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు గాడిదలు మందలో దాసీ జనమును కలరు, నీ కటాక్షం నాయందు కలుగునట్లుగా నా ప్రభునికి ఇది తెలియజేయ నంపితునని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతం చేసిన మిగిలిన గుంపు తప్పించుకుని పోవును అనుకుని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించాను. ఇప్పుడు ఏసావు దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. యాకోబు బయలుదేరి వస్తున్నాడు కదా స్వదేశానికి. ఇప్పుడు ఏసావు పాత కక్ష ఉంచేసుకున్నాడేమో కడుపులో అని భయం యాకోబుకి. భయంతో ముందుగా దూతలను పంపాడు సమాధానపరచడానికి. తన దగ్గరున్న పనివారిని దూతలుగా పంపాడు ఏసావు దగ్గరికి. పంపినప్పుడు నా సంగతి అంతా చెప్పండి, లాబాన్ దగ్గర ఉన్నాను ఇప్పుడు దాకా, ఇప్పుడు తిరిగి వస్తున్నాను అని ఒక సమాధానకరమైన సంగతులు అతనితో చెప్పి కూల్ చేయండి, నాకు ముందుగా వెళ్ళి మీరు నా అన్నను కూల్ చేయండి అని కొందరిని తన పనివారిని దూతలుగా తన అన్నగారి దగ్గరికి పంపినప్పుడు వాళ్ళు వెళ్ళారు. తిరిగి వచ్చి అంటున్నారు, మేము నీ అన్న దగ్గరికి వెళ్ళాం, ఇదిగో అతను 400 మందితో నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆ 400 మందితో యాకోబుతో ఉన్న వాళ్ళని చంపేస్తా వస్తున్నాడేమో అన్నగారని మిక్కిలి భయపడిపోయాడు యాకోబు. భయపడి తన దగ్గర ఉన్న దాసీల్ని పని వాళ్ళని ఆ మందల్ని 2 గుంపులుగా చేసి ఒక గుంపుని అతను ఒకవేళ చంపేసిన ఇంకో గుంపు పారిపోవచ్చులే తప్పించుకుంటుంది ఈలోగా అన్నట్టుగా అతను 2 గుంపులు చేశాడు తన దగ్గర ఉన్న అంతటినీ కూడా.